హరే కృష్ణ దండప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు శ్రీ వాల్మీకి రామాయణం చర్చలోకి. సో ఈరోజు యొక్క చర్చ మనము ఈరోజు చాలా విషయాలు చర్చించుకుంటాము. మనం లాస్ట్ టైం చూసాము తాటక వధ. తాటకను చంపేసిన తర్వాత శ్రీరాముడు ఇంకా లక్ష్మణుడు విశ్వామిత్రుడితో సిద్ధాశ్రమంకి చేరుకుంటారు. ఆ సిద్ధాశ్రమం యొక్క చరిత్ర అంతా కూడా మనం చర్చించుకున్నాము. సో ఇప్పుడు ఆయన సాక్రిఫైస్ దేని కొరకైతే రాముడిని లక్ష్మణుని తీసుకొచ్చాడు, యజ్ఞం అది మొదలు పెడతారు. సో మరి దాన్ని ఎలా సంరక్షిస్తారు రామలక్ష్మణులు? సో ఈ మరీచ, సుబాహు ఇంకా ఇతరాది రాక్షసుల్ని ఎదుర్కోవడం, దాని తర్వాత వారు అక్కడి నుంచి మిథిలాకి ప్రయాణం అనేది మొదలు పెడతారు. దాని మధ్యలో జరిగిన కథనం ఈరోజు చర్చించుకుందాం అనుకున్నా. సో ముందుగా మనము మంగళాచరణ చేసుకొని మొదలు పెడదామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఇప్పుడు మొదటిగా రామలక్ష్మణులు ఇద్దరూ ఈ విశ్వామిత్రుని యొక్క యజ్ఞాన్ని ఎలా సంరక్షించారు అనే విషయాన్ని చర్చించుకుందామంట. సో దీని తర్వాత సిద్ధాశ్రమానికి చేరుకున్న తర్వాత ఇప్పుడు విశ్వామిత్రముని యజ్ఞాన్ని ఆరంభించబోతున్నాడు. దానికి కావాల్సిన అంత సామాగ్రి మరియు అంతా సిద్ధం చేసుకున్నారు, మొదలు పెడుతున్నారు కదా. సో మొదలు పెడుతున్నారు. ఆ సమయంలో ఇంకా రామలక్ష్మణులు ఇద్దరు ప్రశ్నించారనమాట. ఇప్పుడు మీ యజ్ఞంలో ఏ సమయంలో ఆ రాత్రిపూట వచ్చే రాక్షసులు ఎవరు, వాళ్ళని ఎలా మేము ఎలా తరిమి కొట్టేయాలి, ఇక్కడ నుంచి మీ యొక్క యజ్ఞాన్ని ఎలా రక్షించాలి, దాని గురించి మేము సిద్ధంగా ఉన్నాము. సో మీరు వెంటనే యజ్ఞాన్ని ప్రారంభించవచ్చు, మాకు తెలియజేయవచ్చు ఎప్పుడు ఎలా వస్తారు విషయాలన్నీ కూడా వాడి గురించి అని. సో వారిద్దరిని రాక్షసులు ఎవరైనా సరే అన్ని రాక్షసులు మేము హతమార్చి చేస్తాము, మీరు నిశ్చింతగా యజ్ఞాన్ని ఆరంభించుకోవచ్చు అని చెప్తారనమాట. సో దాని తర్వాత అలా చెప్పిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న ఋషిమునులు ఇప్పుడు ఆల్రెడీ ఆ యజ్ఞానికి కావాల్సిన సామాగ్రి అవన్నీ స్టార్ట్ చేసుకొని మొదటి కొంచెం ముందు చేసే కార్యక్రమాలు కూడా ఆయన స్టార్ట్ చేసేసి ఆ యజ్ఞంలో కూర్చున్నారనమాట విశ్వామిత్రముని. అందుకని ఇప్పుడు విశ్వామిత్రముని ఇంకా మాట్లాడట్లేదు. సో వీళ్ళు రామలక్ష్మణులు అడిగిన ప్రశ్నలకి ఇప్పుడు అక్కడ ఉన్న ఋషిమునులు చాలామంది ఉన్నారు కదా ఆశ్రమంలో, వాళ్ళు జవాబిస్తున్నారనమాట. ఏమని, ఈ రోజు నుంచి ఇంకా 6 రోజులు, అంటే యాక్చువల్లీ టోటల్ 7 రోజులు యజ్ఞం అనమాట. ఫస్ట్ రోజు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రాసెస్.
సో ఇంకా 6 రోజులు ఉన్నాయి. ఈ 6 రోజులు మీరు ఈ యజ్ఞాన్ని సంరక్షించాలి. సో ఈ యొక్క యజ్ఞం ఆరంభమైంది కనుక ఇప్పుడు మొత్తం అంతమయ్యే వరకు విశ్వామిత్రముని ఇలా మౌనంగానే ఉంటారు, మీతో మాట్లాడరు. సో మీకు ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే మాతోనే చర్చించుకోవాలి, మేము సమాధానం ఇస్తాం మీకు అని ఆ ఋషిమునులు చెప్పారనమాట. సో ఇలా వీళ్ళ తర్వాత ఈ యొక్క 6 రోజులు 6 రాత్రులు నిరంతరంగా అస్సలు నిద్రపోకుండా ఏమాత్రం, ఎందుకంటే అవి ముఖ్యంగా రాత్రిపూటే వచ్చి ఆక్రమించేవి రాక్షసులు. సో అందుకనే రాత్రి పొద్దున 24 గంటలు 6 రోజులు 6 రాత్రులు ఇలా నిరంతరంగా రాముడు ఇంకా లక్ష్మణుడు ఆ యజ్ఞాన్ని సంరక్షిస్తున్నారనమాట. సో అలా జరుగుతున్నప్పుడు మొదటి 5 రోజులు ఏ అసురులు రాక్షసులు దాడి చేయలేదు. అలా 5 రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు 6వ రోజు వచ్చినప్పుడు వెంటనే రాముడు లక్ష్మణుడిగా చెప్పాడనమాట, ఇది ఆఖరి రోజు, తప్పకుండా ఈరోజు వాళ్ళు వస్తారు. ఎందుకంటే ముందు జరిగిన కథనం ప్రకారం ఎన్నోసార్లు ఇలా యజ్ఞ ప్రయత్నం చేశారు విశ్వామిత్రముని. లాస్ట్ కరెక్ట్గా ఫైనల్ క్లైమాక్స్ సమయానికి వచ్చేసి మొత్తం ఆ యజ్ఞాన్ని అంతా సర్వనాశనం చేసేసేవి ఈ రాక్షసులన్నీ. సో ఈరోజు ఆ సమయం వచ్చేసింది, ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి అని లక్ష్మణుడికి సూచిస్తూ ఈరోజు మనం చాలా జాగ్రత్తగా మనస్సుని ధ్యానంగా పూర్ణరూపంగా సంపూర్ణంగా కేంద్రీకరించి అలర్ట్గా ఉండాలి, ఈరోజు సతర్కంగా ఉండాలి అని చెప్పారనమాట. దాని తర్వాత అలా మాట్లాడగానే వెంటనే కాసేపట్లోనే కొన్ని విచిత్రమైన శబ్దాలు ఇంకా విచిత్రమైన వాతావరణం అక్కడ ఏర్పడడం స్టార్ట్ అయిపోయింది. తద్వారా అక్కడ వెంటనే ఆ యొక్క అగ్ని ఏదైతే యజ్ఞంలో ఉండే అగ్ని అది పెద్దగా అయిపోయిందనమాట. తద్వారా అది సూచించింది ఏంటంటే ఇప్పుడు దగ్గరలోనే రాక్షసులు ఉన్నాయి, వచ్చేసాయి. ఇప్పుడు ఆ రాక్షసులు మొత్తం అక్కడ యజ్ఞం ముందు వరకు అక్కడ వచ్చి పక్కన కూర్చోలేవు అనమాట. అంత దాటికి సామర్థ్యం శక్తి లేదు. యజ్ఞ మంత్రాల ప్రభావం ద్వారా అవి కొంచెం దూరం నుంచే అటాక్ చేస్తాయి అన్నమాట, దాడి చేయబోతున్నాయి. దూరం నుంచి ఆకాశంలోంచి మబ్బుల్లోంచి దాక్కొని దాడి చేస్తాయన్నమాట. సో ఆ విధంగా అంటే ఇప్పుడు రాక్షసులు దగ్గరలోనే ఉన్నాయి, వచ్చేసాయి దాడి చేయడానికి అని సిగ్నల్ అనేది వచ్చేసిందంట. అందుకనే ఎలా తెలిసిందంటే అక్కడ ఉన్న మొత్తం ఆ యజ్ఞం దాని చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రదేశాల్లో కూడా మంటలు అంటుకొని ఎక్కువ పెద్దగా, ఇప్పుడు మంట చిన్నగా కాకుండా యజ్ఞం మంట పెద్దగా పెరిగిపోయిందనమాట. అది చూసి అక్కడ వాళ్ళు ఋషిమునులకు కూడా అర్థమైపోయింది. అలాగే ఈ శాస్త్రానుసారంగా వాళ్ళకి అర్థమైపోయింది అనమాట రామలక్ష్మణులకు కూడా, ఇప్పుడు రాక్షసులు ఎక్కడో ఉన్నారు అని. వెంటనే ఆ యొక్క రాక్షసులు ముఖ్యంగా 2 వచ్చారనమాట, మారీచ సుబాహు. సో వీళ్ళిద్దరి మెయిన్ రాక్షస లీడర్ అనుకోండి. వాళ్ళతో పాటు ఇంకెంతోమంది రాక్షసులు వచ్చారు. అక్కడికి వచ్చి వాళ్ళిద్దరూ స్టార్ట్ చేశారనమాట. రకరకాల మాయాజాలం, మాయలు చేయడం, ఆక్రమణ. సో ఫస్ట్ ఈ రక్తాన్ని కురిపిస్తున్నారన్నమాట, రక్తపు వర్షాన్ని కురిపిస్తున్నారు అక్కడికి. వెంటనే ఇది చూడగానే ఆ రక్తం పైనుంచి కింద పడుతుందనుకో అనగానే వెంటనే ఈ యొక్క రాముడు ఇంకా లక్ష్మణుడు ఇద్దరూ కూడా వెంటనే అక్కడికి ఏ వైపు నుంచి ఆ రక్తం అనేది పడుతుందో, అంటే వాళ్ళు ఎక్కడి నుంచి అయితే దాడి చేస్తున్నారో అటువైపున వెళ్ళి వెంటనే వీళ్ళు అటాక్ చేయడం స్టార్ట్ చేశారనమాట. వెంటనే రాముడు తన విల్లు ఇంకా బాణం అన్నీ పెక్కు పెట్టేసి, ఇప్పుడు ఆయన ఎన్నో రకరకాల దివ్యాస్త్రాలు రాముడి సొంతం. సో ఇప్పుడు ఆ దివ్యాస్త్రాలను ఉపయోగిస్తున్నారన్నమాట. మొదటిది వచ్చేసి మానవ అస్త్రాన్ని ఉపయోగించారు. ఆ మానవ అస్త్రాన్ని ఉపయోగించగానే అక్కడ ముఖ్యంగా ఏంటంటే ముందనుకున్నాడు రాముడు, ఈ రాక్షసులన్నీ చంపడం అనవసరం, వీళ్ళని తరిమి కొట్టేస్తే సరిపోతుందిలే అనేసి ఉద్దేశంతో ఈ రాముడు ఈ యొక్క మానవ అస్త్రాన్ని ముందుగా పంపించాడనమాట. ఈ మానవ అస్త్రం ద్వారా పంపించగానే ఇది ఎవరికి తగిలింది అంటే మారీచకి. ఇది మారీచకి గుండెల్లో తగిలింది మానవ అస్త్రం. తగిలి మారీచ 100 మైళ్ళు 100 యోజనాలు, మైళ్ళు కాదు యోజనాలు అంటే ఇంకెక్కువ అనమాట. ఒక యోజన అంటే అయితే 8 మైళ్ళు అనుకుంటా. సో 100 యోజనాల అవతల సముద్రంలో వెళ్ళి పడింది మారీచ. సో మారీచ అనేది చచ్చిపోదు అనమాట. సో మారీచ రాక్షసుడు చచ్చిపోడు. సో ఆ మారీచ రాక్షసుడు
100 యోజనాలు అవతల వెళ్ళి సముద్రంలో పడ్డాడనమాట దెబ్బకి, ఒక్కటే బాణానికి, మానవాస్త్రాన్ని. సో మనకు తెలుసు తర్వాత మారీచ గొప్ప ఘనకార్యం చేస్తాడని. సో ఇప్పుడు ఆ ప్లాన్ ఉంది కనుక ఇప్పుడు భగవంతుడు అక్కడ మరి ఆయన చావలేదు ఆయన చేతుల్లో, ఆయన మానవాస్త్రం మాత్రమే ప్రయోగించి ఆయన ఇక్కడ నుంచి తరిమి కొట్టేశాడు అనుకోండి. ఇంకా దాని తర్వాత ఇలాంటి మారీచ ఎంతో దూరం అసలు ఇంకేమాత్రం అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి చూసి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. ఇంకా రాముడిని లక్ష్మణుడు పొగడ్డం అలా. దాని తర్వాత రాముడు లక్ష్మణుడితో అన్నాడు అనమాట, ఈ ఒక్క బాణం ద్వారానే మారీచ వెళ్ళి ఎక్కడో పడిపోయింది. ఇది బాణం ద్వారా మారీచ యొక్క ప్రాణాలు అయితే పోవు, కానీ ఇంకా అది తిరిగి వచ్చే ప్రసక్తి లేదు, అంత దూరం వెళ్ళి పడింది. ఇంకా ఇప్పుడు అది ఆల్మోస్ట్ మూర్చబడిపోయింది, అంటే దెబ్బ గాయం అయిపోయింది అంతే. సో దీని తర్వాత ఇంకా మిగతా ఇవన్నీ రాక్షసులు, రక్తం దాగే ఇలాంటి రాక్షసులన్నింటినీ కూడా ఇప్పుడే దండిస్తాను అనేసి వెంటనే రాముడు ఇంకొక అస్త్రాన్ని పెట్టారనమాట. ఆ అస్త్రం పేరు వచ్చేసి ఆగ్నేయ అస్త్రం. ఈ ఆగ్నేయ అస్త్రాన్ని వెంటనే ఆయన విల్లు పెట్టి కరెక్ట్గా విసిరాడు. అది కరెక్ట్ వెళ్ళి ఇంకో లీడర్, అది సుబాహు, ఆయనకు తగిలితే సుబాహు అక్కడే చచ్చి కింద పడిపోయాడు అనమాట, గ్రౌండ్ మీద, అక్కడ నేల మీద కింద తగిలి చనిపోయాడు. సో దాని తర్వాత మిగతా అన్ని రాక్షసుల్ని ఎంతో సునాయాసంగా రకరకాల అస్త్రాలతో రాముడు లక్ష్మణుడు అందరూ తరిమి కొట్టేశారన్నమాట. సో ఈ విధంగా అక్కడ వచ్చిన అన్ని రాక్షసులు యొక్క భయం లేకుండా వెళ్ళిపోయింది. అంత రాక్షసులు ఏం చేయలేకపోయారు ఆ యొక్క యజ్ఞాన్ని, ఎందుకంటే వాళ్ళిద్దరు లీడర్లు ఒకరు చనిపోయారు, ఇంకొకరు ఎక్కడో వెళ్ళిపడ్డారు. సో ఇప్పుడు మిగతా రాక్షసుల్ని కూడా అలా వాయవ్య అనే వస్త్రాన్ని ఉపయోగించి మిగతా రాక్షసులను తరిమి కొట్టేశారనమాట రాముడు. ఈ విధంగా యజ్ఞాన్ని రక్షించారు. ఆ యజ్ఞం అనేది సంపూర్ణంగా ముగిసింది, సక్సెస్ఫుల్గా ముగిసిందనమాట. అంటే ఎన్నోసార్లు ప్రయత్నించిన తర్వాత విశ్వామిత్రుడు ఎన్నోసార్లు అది ఫెయిల్ అయింది. సో అందుకే ఈసారి ఎలాగైనా సక్సెస్ఫుల్గా ఆ యజ్ఞాన్ని చేయాలనేసి రామలక్ష్మణుల్ని ఆయన దశరథ మహారాజ్ దగ్గర నుంచి తీసుకొని వచ్చారు అయోధ్య నుంచి. ఇప్పుడు ఆ యొక్క కార్యం అనేది ముగిసిందనమాట, ముఖ్యమైన కార్యం, దానికోసం తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ అందరూ ఋషి మునులు అందరూ కూడా ఎలాగైతే అసురుల్ని చంపిన తర్వాత, దానవుల్ని చంపిన తర్వాత మిగతా ఋషులు మునులు ఎలాగైతే ఇంద్రుడిని పొగుడుతారో, అలా ఇప్పుడు అందరు ఋషి మునులు కూడా వాళ్ళ యొక్క కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ ఇంకా ఈ యొక్క రామలక్ష్మణులు ఇద్దరిని కూడా ఎంతో పొగిడారనమాట. సో ఆ విధంగా వాళ్ళు అన్నారనమాట, ఓకే, నువ్వు మీ యొక్క వంశ యొక్క ప్రతిష్టను నిలబెట్టే విధంగా మీ తండ్రి ఆజ్ఞ ప్రకారం నువ్వు ఇక్కడ వచ్చావు ఈ యొక్క కార్యం నెరవేర్చడానికి. సో అలాగే వీళ్ళందరూ కూడా ఇలాంటి రాక్షసులందరినీ కూడా మీరు సంహరించారు, మా యజ్ఞాన్ని రక్షించారు, మమ్మల్ని రక్షించారు. సో తద్వారా విశ్వామిత్రుడు అంటాడు, ఈ సిద్ధాశ్రమం అనే పేరుని మీరు సార్థకం చేశారు. సో ఈ విధంగా ఇప్పుడు విశ్వామిత్రుడు యాక్చువల్లీ ఇక్కడికి వచ్చాడు సిద్ధాశ్రమానికి, ఒక సిద్ధి యొక్క పర్ఫెక్షన్. ఎందుకంటే మనకు తెలుసు త్రేతాయుగంలో యజ్ఞాల ద్వారానే ఉన్నతి, ఇంకా జీవితంలో పర్ఫెక్షన్ అనేది, సెల్ఫ్ రియలైజేషన్ అనేది, భగవంతుడిని ప్రసన్నం చేసేది, ఇవన్నీ కార్యాలు జరిగేది ముఖ్యంగా. సో ఆ ధర్మాన్ని నెరవేర్చగలిగాడు విశ్వామిత్ర ముని. సో ఇప్పుడు ఆయన ఇక్కడ సిద్ధాశ్రమంలో ఉన్న కార్యం అనేది ముగిసింది. ఇప్పుడు నెక్స్ట్ మన విశ్వామిత్రుని ఒక ముఖ్యమైన కారణం, ఇందులో కూడా ఇది కూడా ఒక కారణం అన్నమాట ఆయన రాముడిని తీసుకురావడానికి. ఎందుకంటే ఆయన ఇక్కడ మనకు ఇప్పుడు చేసేది ఏంటంటే, నెక్స్ట్ రామలక్ష్మణులు ఇద్దరిని విశ్వామిత్ర ముని మిథిల అంటే అదే మన జనకుడి యొక్క రాజ్యం, సీతాదేవి ఉండే స్థలం, అక్కడికి తీసుకెళ్తారనమాట. ఆయన యొక్క ప్లాన్ ఏంటంటే అలా సీతారాముల యొక్క కళ్యాణం చేయించడం. సో ఇక్కడ భగవంతుడికి ఈ విధంగా ఆయన కృతజ్ఞత సేవ అర్పించుకోవాలనుకుంటున్నాడు. సో ఈ బాలకాండలో చెప్పాలంటే విశ్వామిత్ర ముని ఒక మెయిన్ క్యారెక్టర్ అనమాట, చాలా ముఖ్యమైన పాత్ర మనం చూస్తాం. ఇప్పుడు ఇంకా చాలా విషయాలు ఈరోజు కథ, విశ్వామిత్రుడి యొక్క వంశానికి సంబంధించిన కథను కూడా విశ్వామిత్రుడు స్వయంగా రాముడితో చెప్తాడు. ఎందుకు ఎలా అనే విషయాలు కూడా మనం చర్చించుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ అధ్యాయంలో అదే వస్తుందన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, అందరూ అక్కడ సిద్ధాశ్రమంలో ఉన్న
ఋషిమునులు, విశ్వామిత్రుడు అందరూ వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తారు రామలక్ష్మణులు ఇద్దరికి. దాని తర్వాత ఎంతో ఆనందమైన మనసుతో ఇంకా ఆ రోజు రాత్రి విశ్రాంతి తీసుకుంటారు. విశ్రాంతి తీసుకున్న తర్వాత ప్రొద్దున్నే లేచిన తర్వాత వారి యొక్క సంధ్య వందనం కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఈ యొక్క విశ్వామిత్రుడు ఇంకా ఋషిమునులు ఉన్న దగ్గరికి వచ్చి కూర్చొని వాళ్ళకి ప్రణామాలు అర్పించుకుంటారు. దాని తర్వాత వాళ్ళు అడుగుతారనమాట ఎంతో మధుర వచనాల ద్వారా. ఏమని అడుగుతారు అంటే, మేము మీ యొక్క ఆజ్ఞ పాలకులము, సో మీరు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు ఈ ముఖ్యంగా యజ్ఞాన్ని రక్షించడం కోసం అనేది అది జరిగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆజ్ఞ ఏంటి మేము పాటించవలసింది, మీరు మాకు నెక్స్ట్ ఆజ్ఞని ఇవ్వండి, అది మేము పాటిస్తాము అనేసి ఇప్పుడు అడుగుతారనమాట. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, నెక్స్ట్ ఆర్డర్ మనకి. సో అది విన్న తర్వాత విశ్వామిత్రుడు ఇంకా అక్కడ ఉన్న ఋషిమునులందరూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ విశ్వామిత్రుడు ఇలా అంటున్నాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి దగ్గరలో ఉత్తర దిశం వైపు ఉన్న జనకుడి రాజ్యం మిథిలా నగరంలో, ఆయన మిథిలకు రాజు, మిథిల దేశానికి రాజు అనే జనకుడు పెద్ద సాక్రిఫైస్, అక్కడ ఒక పెద్ద యజ్ఞాన్ని మన వైదిక ధర్మానుసారంగా ఒక యజ్ఞాన్ని తలపెడుతున్నాడు. ఆ యజ్ఞానికి ఆహ్వానం అందరికి పంపించాడు. మేము కూడా ఆ యజ్ఞానికి ఇక్కడ నుంచి చాలామంది ఋషుల్ని తీసుకొని నేను కొంతమంది వెళ్తున్నాను, ముఖ్యంగా 100 మందిని తీసుకొని వెళ్తారు. సో ఇలా ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా తీసుకొని వెళ్తారు, యజ్ఞానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా. సో నేను ఆ యొక్క యజ్ఞాన్ని అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాను. అది ఎంతో ధార్మికమైన, భగవంతుడిని ప్రసన్నం చేయడం కోసం చేసే యజ్ఞం. సో మీరు కూడా తప్పకుండా మాతో పాటే అక్కడికి రండి అనేసి ఇప్పుడు రామలక్ష్మణులు ఇద్దరిని కూడా తీసుకొని వెళ్ళడానికి అక్కడ సిద్ధమయ్యారన్నమాట అందరూ. సో ఎందుకంటే అక్కడ ఒక మంచి ధనుస్సు ఉంది, పెద్ద ధనుస్సు, దివ్యమైన ధనుస్సు ఉంది. ఆ ధనుస్సుని అది చూడడమే మహాభాగ్యం. దాన్ని దర్శనం చేసుకోవచ్చు మీరు. ఎందుకంటే ఆ పెద్ద ధనుస్సు వచ్చేసి దానికి ఎంతో శక్తిశాలి అయిన ధనుస్సు. అది చాలా రోజుల క్రితం దేవతలు ఈ యొక్క మిథిల రాజుకి ఇచ్చారనమాట. సో ఈ దేవతలు ఇచ్చారనమాట. ఏ ఒక్క దేవత కానీ, దానవుడు కానీ, అసురుడు కానీ, రాక్షసుడు కానీ, గంధర్వుడు కానీ, మనిషి కానీ ఎవ్వరు ఇప్పటివరకు ఆ యొక్క విల్లుకి ఏమంటా ఉందని స్ట్రింగ్ ఆరోపణం, విల్లుకి ఆరోపణం అంటే మనం ఆ యొక్క స్ట్రింగ్ చేయలేకపోయారనమాట. సో అందుకనే ఆ యొక్క ధనుష్కి స్ట్రింగ్ చేయలేకపోయారు. సో అందుకనే ఆ యొక్క గొప్ప ధనుష్ని చూడడానికి మీరు కూడా రావాలి. అదెంతో దివ్యమైన ధనుష్సు. మరి ఎందుకు ఇచ్చారు అంటే, అది ఒకసారి మంచి యజ్ఞం చేసిన తర్వాత మిథిల యొక్క రాజు ఆయన వేడుకున్నాడు దేవతలందరినీ కూడా. సో ఆ యజ్ఞ మండపానికి వచ్చిన దేవతలందరూ కూడా ఆ యొక్క మిథిల రాజు యొక్క కోరికను నెరవేర్చడానికి ఆ యొక్క ధనుష్ని, దివ్య ధనుష్ని ఆయనకు గిఫ్ట్గా బహుమతిగా ఇచ్చారు. సో దాన్ని బాగా పూజ చేసుకోమని, దాన్ని బాగా చూసుకోమని. సో అందుకనే మిథిల రాజు ఆ దివ్య ధనుష్ని గంధపు పేస్టు పెట్టి, అలాగే చాలా పువ్వులు, ఇంకా అగరబత్తి, ఇంకా అలాంటివన్నీ సువాసన వెదజల్లే పదార్థాలన్నీ పెట్టి కూడా ఎంతో బాగా పూజ చేస్తూ, ఎంతో బాగా సంరక్షిస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఆ యొక్క ధనుష్య యొక్క వివరణ కూడా చెప్పారనమాట. దాని తర్వాత ఇంకా మనము ఇక్కడ నుంచి బయలుదేరదాం అనేసి ఆ యొక్క సిద్ధాశ్రమం ఉంది కదా, ఆ సిద్ధాశ్రమానికి ప్రణామాలు అర్పించుకొని పరిక్రమ చేసి ఇంకా వెళ్తున్నాను అని అక్కడ ఉన్న దేవతలకు, అడవిలో ఉన్న ప్రాణులకి, దేవతలకి అందరికీ కూడా అక్కడ చెప్పేశారనమాట. నేను ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము మిథిలాకి అనేసి. అక్కడ నుంచి వాళ్ళు బయలుదేరడం అనేది స్టార్ట్ చేశారు. అలా బయలుదేరని చూసి అక్కడ సిద్ధాశ్రమంలో ఉన్న జంతువులు లైక్ జింకలు మరియు పక్షులు ఇవన్నీ కూడా విశ్వామిత్రుడితో పాటు ఇంకా చాలామంది ఋషులు, మునులు అందరూ కూడా విశ్వామిత్రుడితో పాటు వాళ్ళు కూడా రామలక్ష్మణులతో పాటు వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు అనమాట, అనుసరిస్తున్నారు. అలా కాసేపు అయిన తర్వాత చూసి విశ్వామిత్రుడు అక్కడున్న జింకలని ఇంకా పక్షులని వీళ్ళంటి చెప్పారనమాట. మీరందరూ ఇక్కడే ఉండండి, మీరు నాతో పాటు రావాల్సిన అవసరం లేదు, మీరు ఇక్కడే సిద్ధాశ్రమంలో ఉండండి అనేసి వాళ్ళందరినీ అక్కడే ఉంచేశారనమాట.
సో తద్వారా అక్కడ నుంచి సిద్ధాశ్రమం నుంచి ఇప్పుడు మనము హిమవాన్ పర్వతం ఉత్తర దిశపు గంగ వైపు ఉన్న హిమవాన్ పర్వతం వైపు మనం వెళ్దాము అనేసి ఇక్కడ ఉత్తరం దిశం ఉద్దిశ్య ఉత్తరం వైపు ప్రయాణం స్టార్ట్ చేశారనమాట. అంతే కదా. ఇప్పుడు వీళ్ళున్నారు అయోధ్య నుంచి మీరు చూసుకుంటే నెక్స్ట్ మిథిలా అనేది పైన ఉంటుంది, నార్త్లో ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అంటే ఇది జనకుడు ఉన్న రాజ్యం అంతా అది మన బీహార్ బార్డర్లో కూడా కొన్ని స్థలాలు ఉన్నాయి. బీహార్లో కూడా కొంచెం స్థలం ఉంటుంది. ఇంకా మెయిన్గా రాజమహల్ అవన్నీ కూడా స్థలం అంతా జనకపూర్ అది నేపాల్లో పడుతుంది అనమాట మనకి ఇప్పుడు. అంటే మన బీహార్ నేపాల్ కొన్ని ప్రాంతాలు ఈ సంబంధించిన బీహార్లో కూడా ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు వచ్చేసి అక్కడ జనకపూర్లో ఉన్నాయి అన్నమాట నేపాల్లో. సో అంటే అది మనకు పైన ఉంటుంది కదా ఇండియాకి ఉత్తర దేశంలో. సో అటువైపు వెళ్తున్నారనమాట. ఓకే, నారి అంటారా అండి? ఓకే, అది విల్లుకి ధనుష్కి నారి. ఓకే, అది మళ్ళీ వస్తుంది, దాని గురించి చర్చ మనం తర్వాత చూద్దామంట. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉత్తర దిశానికి వెళ్ళాలి మనము అనేసి వాళ్ళు ఉత్తరం దిశం వైపు బయలుదేరనమాట. అటు ఉత్తరం వైపున గంగ, అటువైపు వెళ్దామని. సో అలా వెళ్ళేటప్పుడు మొత్తం 100 మంది వేద మంత్రాలు చదువుతూ విశ్వామిత్రముని ముందు నడుస్తున్నాడు. ఆయన వెనకాల 100 మంది వేద మంత్రాలని చదువుతూ నడుస్తున్నారు. ఇంకా ఇంకా ఒక 100 ఇవి ఉన్నాయన్నమాట. 100 కార్ట్స్, 100 కార్ట్స్ అంటే 100 కార్ట్ అంటే చాలా వస్తువులు ఉన్నాయి అందులో. ఏ వస్తువులు? సామాగ్రి అంటే అగ్నిహోత్ర యజ్ఞాలు చేయడానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా 100 కార్ట్స్, 100 కార్ట్స్ లోడ్ తీసుకొని వెళ్తున్నాయి, వెనకాల వస్తున్నాయి అన్నమాట అవి కూడా. సో ఈ విధంగా వాళ్ళ ప్రయాణం స్టార్ట్ చేశారు. అలా ప్రయాణం స్టార్ట్ చేసి పొద్దున్నే బయలుదేరారు. అలా పొద్దున బయలుదేరిన తర్వాత నడుచుకుంటూ సాయంకాలం కల్లా సోనా నది ఒడ్డున చేరుకున్నారు. ఈ సోనా నది షోనా నది, ఈ షోనా నది అనేది ఒక ప్రత్యేక నది అక్కడ ఉంది. సో ఆ షోనా నదిలో ఆ సూర్యాస్తమ సమయానికి అక్కడ చేరుకున్నారు. ఇప్పుడు అక్కడ సూర్యాస్తమ సమయం అవుతుంది. సో సంధ్యావందనం వాళ్ళు చేసుకొని అక్కడ స్నానం చేసుకొని సంధ్యావందనం చేసుకొని అవన్నీ అక్కడ చేసుకున్న తర్వాత అక్కడ కూర్చొని మళ్ళీ చిన్నగా అక్కడ ఒక అగ్నిహోత్రం యజ్ఞం అనేది స్టార్ట్ చేశారు. అది చేసుకుంటూ అక్కడ విశ్వామిత్రముని కూర్చున్నాడు. ఆయన ముందు రామలక్ష్మణులు ఇద్దరు కూర్చున్నారు. ఇప్పుడు మరి అంటే ఇంకా ఇప్పుడు ఇక్కడ ప్రయాణం చేయరనమాట. ఎందుకంటే ఇప్పుడు సూర్యాస్తం అయిపోయిన తర్వాత రాత్రి ప్రయాణించలేం కనుక వాళ్ళు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కదా, యజ్ఞాలు, ఇంకా అవి సంధ్యావందనాలు అవి చేసుకోవాలి కనుక అక్కడే ఇంకా ఈరోజు రాత్రికి అంటే ఇంకా అక్కడే ఉంటారనమాట. అక్కడే క్యాంప్ వేస్తారు. ఈరోజు రాత్రికి ఇంకా నది ఒడ్డునే వాళ్ళు విశ్రాంతి తీసుకుందామనే ఉద్దేశంతో వాళ్ళు ఇంక అక్కడే కూర్చొని ఆ యజ్ఞం చేశారు. ఇప్పుడు అక్కడ విశ్వామిత్ర కూర్చొని ఉన్నాడు ఆ యజ్ఞం మంట ముందట. విశ్వామిత్ర ఎదురుడిగా వచ్చి రామలక్ష్మణులు ఇద్దరు కూర్చున్నారన్నమాట. కూర్చొని ఇప్పుడు రాముడు మళ్ళీ ప్రశ్న అడుగుతాడు. రాముడు అలా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు, విశ్వామిత్ర కథలు చెప్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు ఈ కొత్త ప్రదేశానికి వచ్చారు కదా మళ్ళీ. సో సిద్ధాశ్రమం అంటే అక్కడ కథ చెప్పేశారు. ఇప్పుడు ఈ షోనా నది ఎంతో సౌందర్యంగా ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ప్రదేశం కూడా ఎంతో మాధుర్యంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న వనాలు ఎంతో బాగా ఉన్నాయి. ఇంత సుందరమైన అద్భుతమైన ప్రదేశం, సో ఇంత మంచి నది, సో దీనిది ఏదో ఒక ప్రత్యేక కథ ఉండి ఉంటుంది. సో దీని గురించి మాకు తప్పకుండా చెప్పండి, వర్ణించండి అనేసి ఇప్పుడు మన విశ్వామిత్రుని అడుగుతున్నాడు. ఇప్పుడు దీనికి జవాబుగా విశ్వామిత్రముని ఆయన ఈ యొక్క స్థలం అనేది ఆయన వంశస్థులు పూర్వీకులకు సంబంధించిన కథ అన్నమాట, సంబంధం ఉంది. సో అందుకనే తన వంశస్థులు పూర్వీకుల గురించి ఆయన యొక్క వంశం చరిత్ర గురించి కూడా అలాగే ఇందులో భాగంగా వర్ణించేస్తారన్నమాట విశ్వామిత్రముని. సో ఆయన ఏ వంశంలో, ఎవరి రాజుల వంశంలో ఎలా ఆయన జన్మించాడు, వాళ్ళ యొక్క గొప్పతనం కూడా ఈ యొక్క చర్చలో మనకి భాగంగా వస్తుందన్నమాట. సో మరి ఇప్పుడు ఆయన కథను స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మరి షోనా నది ఈ ప్రాంతం అసలు ఎవరిది, ఎక్కడి నుంచి, ఎందుకు ఇంత సుందరంగా ఉందనే విషయం. సో బ్రహ్మదేవుడికి మానసపుత్రుడు కుష, ఒక ఆయన పేరు కుష అనమాట. యాక్చువల్లీ ఇంకా చెప్పాలంటే, బ్రీఫ్గా చెప్పాలంటే మరి కుష గురించి ఎందుకు చెప్తున్నారంటే మన విశ్వామిత్రుడికి ఇంకో పేరు ఉంది ఏంటంటే కౌశిక అని. ఎందుకు అంటే ఆయన కుశవంశంలో పుట్టాడు కనుకనే విశ్వామిత్రుడిని కౌశిక అని అంటారు. కొంతమంది కౌశిక
అంటే ఋషి అని ముని అని తెలుసు అనుకుంటాను. సో అది విశ్వామిత్ర ముని పేరే కౌశిక అనేది. సో ఈ యొక్క కౌశిక్ అని పేరు కూడా పెట్టుకుంటారు చాలామంది. సో కుష వంశంలో పుట్టారన్నమాట. సో ఈ కుష బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రుడు. ఆయన బ్రహ్మదేవుడి యొక్క మహా తపస్వి పుత్రుడు అన్నమాట. గొప్పగా తపస్సులు చేస్తూ ఉంటాడు. సో అంతేకాకుండా ఆయన వేదిక ధర్మాన్ని కూడా బాగా పాటిస్తాడు. అలా ఎన్నో యజ్ఞాలు కూడా చేస్తుంటారు. ఇంకా ఎంతో మంచి ధర్మాన్ని, వేదిక ధర్మాన్ని పాటిస్తున్నారన్నమాట. ఇటువంటి కుషకు భార్య ఉంది. ఆ కుషకు భార్య పేరు వైదర్భి. కుష యొక్క భార్య పేరు వైదర్భి. సో కుషకు వైదర్భికి మొత్తం 4 సంతానం అన్నమాట, 4 కుమారులు. వారి పేర్లు వచ్చేసి కుశాంబ, కుశనాభ, ఆదుర్తరాజ, ఇంకొకరు వసు. మరి ఇందులో వీళ్ళందరి గురించి ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళందరితో కూడా అందులో ఒకరితో సంబంధం ఉంది ఈ స్థలానికి, ఇంకొకటి విశ్వామిత్రుడితో సంబంధం ఉంది ఈ యొక్క వంశానికి. సో వీళ్ళందరూ కూడా ఎంతో తేజస్వి పుత్రులు. వీళ్ళందరూ కూడా క్షత్రియ పుత్రులు, అంటే క్షత్రియ శౌర్యం ఉన్న పుత్రులు. సో ఈయన కూడా ఇక్కడ కుష కూడా క్షత్రియ రాజు అనమాట చెప్పాలంటే. సో ఆయన కూడా ఒక ఇప్పుడు మన క్షత్రియ ధర్మాన్ని మనం సంరక్షించుకోవాలి అనేసి 4 కుమారులు కూడా చెప్తారనమాట. మీరందరూ కూడా మన ప్రజలందరినీ సంరక్షించడం అనేది మన యొక్క ముఖ్య కర్తవ్యం క్షత్రియులది. క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ మీరు ప్రజలందరికీ మంచి రక్షణను కల్పించే విధంగా వ్యవస్థను ఏర్పాట్లు చేయండి. తద్వారా మీరు మీ క్షత్రియ ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తిస్తే ఎంతో ధర్మాన్ని, పుణ్యాన్ని, అలా మన ఆధ్యాత్మిక ప్రగతి అన్నీ కూడా లభించుకోవచ్చు అని వాళ్ళకి చెప్తారనమాట. తద్వారా అది వినేసి వెంటనే సో ఈయన రాజర్షి అనమాట కుష, మంచి వైదిక ధర్మాన్ని పాటిస్తూ ఎంతో యజ్ఞాలు తపస్సులు చేసుకుంటూ కూడా మంచిగా బాగా క్షత్రియ ధర్మాన్ని కూడా నిర్వర్తించే వ్యక్తి అనమాట. సో ఎంతో అంటే అప్పట్లో ఉన్న అందరి వ్యక్తుల్లో సర్వశ్రేష్టమైన వ్యక్తి అని చెప్పారు. సో తద్వారా ప్రజల కోసం అనేసి వాళ్ళందరూ కూడా నగరాల్ని, మంచి మంచి సదుపాయాల్ని సృష్టించారంట. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు 4 నగరాల్ని సృష్టిస్తారనమాట. ఎలాగంటే కుశాంబ మొదటి కుమారుడు. ఆయన కౌశంబి అనే నగరాన్ని స్థాపించాడు. అలాగే ఈ కుశనాభ అనే అతను కూడా ఒక మంచి మహోదయ అనే నగరాన్ని స్థాపించాడు. ఇంకొక రాజు వచ్చేసి ఆదుర్త రాజా, ఆయన వచ్చేసి ధర్మారణ్య అనే స్థలాన్ని స్థాపించాడు. కింగ్ వసు, ఇంకా వసు రాజు వచ్చేసి ఆయన గిరివ్రజ అనే ప్రాంతాన్ని ఆయన స్థాపించాడనమాట. ఈ గిరివ్రజ అనే ప్రాంతమే ఇప్పుడు వీళ్ళు కూర్చున్న స్థలం. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు ఇంకా మిగతా ఋషిమునులందరూ ఇప్పుడు చేరుకున్న స్థలం ఇది గిరివ్రజ స్థలం అనమాట. ఇది గిరివ్రజ అంటే ఒక విధంగా చెప్పాలంటే గిరి అంటే పర్వతం. అంటే అక్కడ 5 పర్వతాలు ఉన్నాయి చుట్టుపక్కల ప్రదేశంలో. అందులో ఇక్కడ ఈ నది, ఇంకా మంచి పరిసరాలు ఉన్నాయి, మంచి ఒక వాతావరణం, మంచి నగరాన్ని ఈయన స్థాపించాడు అనమాట వసు. అందుకనే దీన్ని గిరివ్రజ అని అంటారు. సో అక్కడ ఒక మంచి శోణ అనే నది, దానికి ఇంకో పేరు కూడా వచ్చేసి మాగధి, శోనా నదికి. సో ఈ శోనా నది అనేది ఎందుకు మాగధి అన్నారంటే అది మగధ ప్రాంతం నుంచి వచ్చేసి అక్కడ నుంచి ఈ యొక్క మొత్తం కొండలన్నిటికీ చుట్టుకుంటూ 2 వైపులా నుంచి ఒక పూల మాలలాగా రౌండ్గా తిరిగేసి మళ్ళీ మగధకు వెళ్ళిపోతుంది అనమాట. అలా 2 వైపుల నుంచి. సో అలా ఎంతోమందికి అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న జనాలకి అన్ని సదుపాయాలకి మంచి జలాల్ని ప్రసాదిస్తూ ఈ యొక్క నది ఏంటంటే అలా ఒక పూల మాలలాగా చుట్టుకుంటూ వెళ్ళిపోతుందంట. ఈ యొక్క 5 పర్వతాలని చుట్టేసుకుని వెళ్తుంది. అందుకే ఈ యొక్క నది పేరు మాగధి అని కూడా, దీన్నే శోనా నది అని కూడా అంటారు. సో ఇదంతా స్థాపించింది ఆ వసు అనే ఆయన యొక్క కుష యొక్క అందరికన్నా యంగెస్ట్ చిన్న పుత్రుడు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అదైతే అయిపోయింది సరే, కానీ అదేంటంటే ఈ స్థలం గురించి అడిగారు కదా, అందుకే చెప్పారు. మరి ఇంకా విశ్వామిత్రుడికి సంబంధించిన కథ కూడా ఉంది కొంచెం, ఆయన వంశానికి. మరి ఆయన ఎవరి కుమారుడు, ఆయన ఏ రాజు నుంచి వచ్చారంటే ఈ కుశవంశంలో ఇప్పుడు 4 అని చెప్పుకున్నాం కదా, అందులో యంగెస్ట్ వచ్చేసి వసు, ఆయనకు సంబంధించిన ఈ స్థలం. అయితే రెండవ అతను వచ్చేసి ఆయన పేరు కుశనాభ. సో కుశనాభ ఈయన కూడా మంచి రాజర్షి రెండవ అతను. ఈ కుశనాభ కూడా వివాహం చేసుకున్నాడు ఒక అప్సరా స్త్రీతోనే, ఆమె పేరు గ్రటాచి.
గ్రటాచి అనే ఒక అప్సరా స్త్రీతోని ఆయన వివాహం జరిగింది. ఆ యొక్క స్త్రీ నుండి ఆయన 100 మంది పుత్రి కన్యలను జన్మించారు వాళ్ళకి. ఆయన భార్య అయిన గ్రటాచికి 100 మంది కుమార్తెలు జన్మించారనమాట. ఈ 100 మంది కుమార్తెలు కూడా ఎంతో అన్ని సర్వలక్షణాలు సంపన్నం, అలా సౌందర్యం అన్ని సద్గుణాలు కలిగి ఉన్న అలా 100 మంది కుమార్తెలు అనమాట. సో వాళ్ళు అప్పుడున్న కాలంలో, అప్పుడున్న సమయంలో వాళ్ళందరికన్నా మొత్తం భూమి మీదే సర్వశ్రేష్టమైన వ్యక్తులు అనమాట. యాక్చువల్లీ ఈ కుష అనే అతను బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు. కానీ ఆయన బ్రహ్మలోకంలో ఉండకుండా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ రాజ్యాన్ని స్థాపించి ఇక్కడ ప్రజల్ని సంరక్షించాలని ఇంకా ఎన్నో యజ్ఞాలు చేయడం ద్వారా ఆయనకి కుష అనే పేరు కూడా, అంటే ఒక విధంగా చెప్పాలంటే, అంటే కుష అంటే ఎప్పుడు ఈ యొక్క పృథ్వీ పైన కూర్చొని ఉంటారు, అంటే పృథ్వీ పైన నివసిస్తూ ఉన్నవారని. అంటే కుషగ్రాస్ ఉంటుంది, ఎప్పుడు పృథ్వీకి అంటుకొని ఉంటుంది అలా. సో అందుకే నేను కుష అన్నారు. సో ఆయన అందుకే ఇక్కడ వచ్చారు. కానీ వీళ్ళందరి యొక్క ఒరిజిన్ వచ్చేసి, పూర్వకం వచ్చేసి బ్రహ్మదేవుడి నుంచి డైరెక్ట్ వీళ్ళ యొక్క వంశం స్టార్ట్ అయింది. సో ఈ విధంగా అప్పుడు వీళ్ళందరూ కూడా ఎంతో బాగా అలా యవ్వన వయస్సులో ఉన్నప్పుడు ఈ కన్యలందరూ కూడా, కుషనాభ యొక్క కన్యలు కూడా వాళ్ళు ఒక మంచి ఈ యొక్క వనానికి వచ్చారు. అక్కడ వనంలో వాళ్ళు గానం చేసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో అక్కడికి వాయుదేవత అక్కడికి వచ్చాడనమాట. వాయుదేవత అక్కడికి వచ్చేసి వాళ్ళతో ఇలా అడిగాడనమాట. సో వాళ్ళకి ఆకర్షితుడైపోయి, మీరందరూ ఇప్పుడు ఇక్కడ పృథ్వీ పైన ఒక మనిషి శరీరంలో నివసిస్తున్నారు, ఒక మానవుల్లాగా. మీరు నన్ను వివాహం చేసుకుంటే మీరందరూ నా భార్యలుగా మారిపోండి. తద్వారా మీరందరూ కూడా నాలాగే మంచి దేవతా శరీరం మీకు నేను లభించేలా చేస్తాను. ఇక్కడ మనిషి శరీరంలో యవ్వనం అనేది ఎక్కువ రోజులు ఉండదు. మన దేవతా శరీరంలో మీరు మొత్తం జీవితం అంతా యవ్వనం వయసులో గడపవచ్చు, ఎన్నో సంవత్సరాలు, లెక్కలేని సంవత్సరాలు. సో మీరు ఎంతో హాయిగా ఆనందంగా గడపవచ్చు. మీరందరూ నా భార్యలు అయిపోండి, నన్ను పెళ్లి చేసుకోండి, నేను వివాహం చేసుకుంటాను మీ అందరిని అని చెప్పేస్తారనమాట. అలా వినగానే వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏమంటారంటే నవ్వుతూ, ఇది నీకు సరికాదు వాయుదేవత, ఎందుకంటే నువ్వు ఇలా మమ్మల్ని అడుగుతున్నావు, కానీ ఇది పద్ధతి కాదు. ఎందుకంటే ఇది మేము వచ్చేసి మా తండ్రి యొక్క సంరక్షణలో ఆధీనంలో ఉన్నాము. మేము మా తండ్రి యొక్క సంపత్తి, మాకు మా తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారమే మేము అన్నీ చేస్తాము. ఆయన సంతృప్తిపరచడమే మాకు నచ్చుతుంది. సో అందుకనే మేమందరం ఇప్పుడు మాకు తండ్రి ఉన్నాడు, మేము అనాథలం కాదు. సో మేము మా తండ్రి సంరక్షణలో ఉన్నాము. ఒకవేళ మీకు గనక మమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉంటే, మా తండ్రి గనక ఎవరికి అప్పచెప్తే మమ్మల్ని ఎవరితో వివాహం చేసుకోమంటే మేము వారితో వివాహం చేసుకుంటాము. సో మీరు ఇలా అడగడం సరికాదు. సో ఈ యొక్క రిక్వెస్ట్ కానీ లేకపోతే మీ యొక్క ఈ ప్రపోజల్ కానీ మాకు ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి అలా ఆయన్ని రిజెక్ట్ చేశారనమాట వాయుదేవుడిని. సో మేము వివాహం చేసుకుంటే ఎప్పుడైనా సరే ధార్మికంగా, ధర్మానుసారంగా మా తండ్రి ఎవరితో చేయిస్తే మేము వారితోనే చేసుకుంటాము. మేము ఇలా మీరు అడిగిన ప్రపోజల్ మేము స్వీకరించలేము, మాకు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా చెప్పేశారనమాట. సో ఆ విధంగా వాళ్ళు ఎంతో చక్కగా వారి యొక్క వైదిక ధర్మానుసారంగా వాళ్ళు మాట్లాడారు. అంటే పద్ధతిగా ఇప్పుడు ఏంటంటే, వాయుదేవుడు కావాలంటే మీరు వెళ్ళేసి మా తండ్రిని అడుక్కోండి, ఎందుకంటే మా తండ్రి మా తండ్రి ఎవరికి ఒకవేళ ఆయన అన్నాడు అనుకోండి మీకే వివాహం చేసుకోండి అంటే మిమ్మల్ని చేసుకుంటాం, మాకేం అభ్యంతరం లేదు. కానీ మాకు మెయిన్ ఏంటంటే మా తండ్రి ఆజ్ఞే మాకు ముఖ్యం. సో మీకు కావాలనుకుంటే వెళ్ళి మా తండ్రిని అడగండి, మమ్మల్ని కాదు అనేసి చెప్పాలంటే మొక్క మీద చెప్పేశారనమాట వాయుదేవతకి. ఇప్పుడు వాయుదేవుడికి ఇలా చెప్పగానే ఆయన కోపం వచ్చేసింది. ఏంటి వీళ్ళు, నేను ప్రపోజ్ చేస్తే, నేను పెద్ద దేవతని నేను ప్రపోజ్ చేస్తే వీళ్ళు వద్దంటారా, సరే వీళ్ళేంటి అనేసి వీళ్ళకి నేను చూపిస్తాననేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, వాయువు కదా, వాయువు వాళ్ళ శరీరాల్లో ప్రవేశించి వాళ్ళందరినీ హంచ్ బ్యాక్, ఇప్పుడు హంచ్ బ్యాక్ని ఏమంటారు తెలుగులో, ఇలా మన ఇది ఉంటుంది కదా ఏమంటాం మంత్రాల హంచ్ బ్యాక్ అంటే ఇక్కడ వెనకాల వీపు దగ్గర ఇలా ఉంటారు అనమాట, వంగి నడుస్తారు కొంచెం. మీరు ఎవరైనా చెప్పగలరు నాకు తెలుగులో ఏమంటారో తెలీదు. సో హంచ్ బ్యాక్, అందరినీ హంచ్ బ్యాక్ చేస్తారనమాట. సో
హంచ్ బ్యాక్ అయిపోయారనమాట అందరూ. హంచ్ బ్యాక్ ఏమంటారండి తెలుగులో? ఎవరైనా చెప్పగలరా? గూని, గూని అంటారా? శ్రీకాంత్ ప్రభు చెప్తున్నారు. ఓకే, ఏమో నేను ఇప్పుడు వినలేదు అందుకని. ఓకే, గూని. ఓకే, అందరూ అదే అంటున్నారు, వేరే వాళ్ళు కూడా. ఓకే, థ్యాంక్ యూ. సో అందరినీ గూని చేసేసారు. ఓకే, గూని స్త్రీలాగా చేసేసారనమాట. సో తద్వారా ఏమైందంటే ఆయన చేసేసి వెళ్ళిపోయాడు. ఆయన కోపాన్ని ప్రకటన చేసి వెళ్ళిపోయాడు. కానీ వీళ్ళందరూ కూడా ఎంతో మంచి స్త్రీలు, వాళ్ళు సరైన ధర్మాన్ని పాటిస్తున్నారు. వాళ్ళు కావాలంటే వాళ్ళు కూడా ఏదైనా రిటర్న్లో ఏదైనా చేయొచ్చు, శాపం ఇవ్వడం కానీ లేకపోతే ఏదైనా, కానీ వాళ్ళు ఏం ప్రతిక్రియ చేయలేదు. వాళ్ళు అలా సహించారు. అంతేకాకుండా వాళ్ళు ఇప్పుడు, కానీ వాళ్ళకి ఎంతో ఇప్పుడు బాధ కలుగుతుంది. సో అందుకే వాళ్ళందరూ కూడా వెంటనే రాజమహల్కి వెళ్ళేసి వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళేసి ఇంకా ఏడవడం స్టార్ట్ చేస్తారనమాట, విలపించడం స్టార్ట్ చేశారు. వాళ్ళ కళ్ళ నుంచి నీళ్ళు కారుతూనే ఉన్నాయి, ఏడుస్తున్నారు. వాళ్ళు చూడడానికి కూడా ఇప్పుడు ఇంకా అంత అందంగా కనిపించట్లేదు, ఎందుకంటే ఇప్పుడు అందరూ గూని అయిపోయారు కదా. వాళ్ళు ఇప్పుడు అంత సౌందర్యం అనేది వెళ్ళిపోయింది. సో వారి యొక్క పరిస్థితి చూసి కుషనాభకి ఎంతో దుఃఖం కలిగింది. ఎందుకు ఇలా అయింది? వాళ్ళు ఏమో చెప్పట్లేదు, ఏమి ఏడుస్తున్నారు. మీరు ఇంకా ఆయనకు అర్థం కాక ఆయన కూడా బాధ కలుగుతుంది వాళ్ళ పరిస్థితి చూసి. వెంటనే అన్నారన్నమాట, మీరు ఏడవడం ఆపేసేయండి, ఏడ్చేది ఆపి మీరు ఏదైనా చెప్పండి. మీరు చెప్పకుండా ఏడ్చేస్తూ ఉంటే మాకేం అర్థం కావట్లేదు, అసలు ఏం జరిగింది, మీరేమైనా తప్పు చేశారా, లేకపోతే ఎవరు మీకు ఈ పరిస్థితిని తీసుకొచ్చారు, ఎవరు మిమ్మల్ని ఇలా చేశారు, ఏం కారణం, ఏం జరిగింది చెప్పండి మాకు అనేసి. మీరు ఏడవడం ఆపేసి చెప్పండి ముందుగా, అప్పుడు ఏమైనా ఆలోచించవచ్చు మనం పరిష్కార మార్గాన్ని. సో తర్వాత అలా అడగ్గా ఇప్పుడు కుష్నాభ యొక్క ఈ యొక్క స్త్రీలు అంటే మన కన్యలందరూ కూడా, పుత్రులందరూ కూడా, వాళ్ళందరూ ఇంకా వాళ్ళ యొక్క జరిగిన మొత్తం స్టోరీ చెప్పారనమాట. ఇలా మేము వెళ్ళి అక్కడ వనంలో మనం ఆడుకుంటున్నప్పుడు అక్కడ వాయుదేవత వచ్చేసి మమ్మల్ని ఇలా వివాహం చేసుకోమని బలవంతం చేస్తుంటే మాకు ఇష్టం లేదు, మేము మా తండ్రి ఎలాగైతే వైదిక ధర్మానుసారంగా ఎవరితో వివాహం చేసి మేము చేసుకుంటామని చెప్పాము. కానీ ఆయన కోపంగా ఆగ్రహించుకొని మమ్మల్ని ఇలా చేసేసాడు ఆయన యొక్క శక్తి ద్వారా అని. సో అది విన్న తర్వాత కుషనాభకి ఒక విధంగా వాళ్ళ పుత్రి కన్యలపైన ఎంతో గర్వం కలిగిందనమాట. ఇక్కడ కుషనాభ ఈ యొక్క ఘటన నుంచి మనకు ఒక మంచి ముఖ్యమైన శిక్షణ అనేది లభిస్తుంది. అలంకారో హి నారీనాం క్షమాతు పురుషస్య వా. ఇది అంటారు కుషనాభ. ఏమంటారంటే ఇది అలంకారం, క్షమాగుణం అనేది అలంకారం, పురుషుడికైనా నారీకైనా క్షమాగుణం అనేది చాలా గొప్ప లక్షణం. ఈ క్షమాగుణాన్ని మీరు ప్రదర్శించారు. ఇది మామూలు గుణం కాదు, ఎంతో గొప్ప గుణం. పెద్ద పెద్ద దేవతలకు కూడా ఈ క్షమాగుణం అనేది లేదు. ఈ క్షమాగుణం అనేది ఉంటే మీరు ఎన్నో తపస్యలు, వ్రతాలు, ఇంకా రకరకాల కార్యక్రమాలు దర్శించగలిగితే తప్పకుండా మీకు అవన్నీ ఫలితాలు దొరికిపోతాయి. సో మీరు ఎన్నో పుణ్యకార్యాల యొక్క ఫలితాలు మీకు తప్పకుండా లభిస్తాయి. సో మీరందరూ ఎంతో గొప్ప పని చేశారు. ఇలా క్షమించడం అనేది అతను చేసిన తప్పు. వాయుదేవత ఇందులో మీ గొప్పతనం రెండు విధాలుగా ఉంది. ఒకటి ఏంటంటే మీరు మీ ధర్మాన్ని ఇంకా అనుసరించారు. అలా ఎవరో ప్రపోజ్ చేసినంత మాట వెంటనే మీరు వెళ్ళి వాళ్ళతో వెళ్ళిపోలేదు వివాహం చేసుకొని. అలా కాకుండా మేము ఇంకా మా యొక్క తండ్రి యొక్క సంరక్షణలో ఉన్నాము, మా తండ్రిని మీరు అడగండి అని మీరు మీ యొక్క సంస్కారాన్ని ప్రదర్శించారు. అలా ప్రపోజ్ చేస్తే మీరు ఉన్న వయసులో మీరు అంగీకరించవచ్చు. లేకపోతే మీరు చేసిన అతను అధర్మకంగా వ్యవహరించడానికి ప్రయత్నించాడు. అయినా కానీ తప్పు అతనున్న మీరు లేకున్నా మీకు శిక్ష లభించినా మీరు మాత్రం ప్రతిక్రియగా ఆయన్ని ఏమీ అనలేదు, ఆయనని ఏమి శాపం ఆయన పైన పలకలేదు, లేకపోతే ప్రతిక్రియ మీరు చూపించలేదు. అంతేకాకుండా మీరు ఇలా ఆయన్ని క్షమించేసి మీ యొక్క పరిస్థితికి మీరు బాధపడుతూ నా దగ్గరికి వచ్చారు. సో మీరు పాటించారు దాన్ని. అలాగే ఈ యొక్క దేవతను కూడా, ఇలాంటి వారిని కూడా క్షమించే గుణాన్ని వ్యక్తం చేశారు. ఏమాత్రం వారికి ప్రతీకారం తీసుకోలేదు. కనుక ఈ యొక్క క్షమాగుణం అనేది ఇక్కడ రాశారు. క్షమాదానం, క్షమా సత్యం, క్షమా యజ్ఞశ్చ పుత్రికా, క్షమా యశ, క్షమా ధర్మ, క్షమాయా విష్ఠితం జగత్. ఈ జగతంలో అన్నిటికన్నా గొప్పది క్షమ అనేసి ఆయన గొప్పగా మీరు ఆ క్షమాన్ని మీరు ఇక్కడ వ్యక్తం చేశారు. క్షమ. సో ఆ విధంగా కుషనాభ వాళ్ళ
ఆయన యొక్క పుత్రుల ప్రతి ఎంతో గర్వపడతాడు. నా యొక్క ఎంతో మంచి నాకు పుత్రులు కన్యలు దక్కారు, నా యొక్క పుత్రులు ఎంతో మంచి వ్యక్తిత్వం ఇంకా క్షమాగుణం కలిగి ఉన్న వాళ్ళు. సో వీరికి తప్పకుండా ఏదో ఒకటి ఇప్పుడు వీళ్ళకి పరిష్కార మార్గాన్ని నేను ఆలోచించాలి అనేసి అక్కడున్న మంత్రులందరినీ పిలిచి వాళ్ళందరితో ఒక సమావేశం ఏర్పడి ఆలోచిస్తున్నారనమాట. మరి ఇప్పుడు నా యొక్క ఈ పుత్రులు అందరికీ 100 మందిని మరి ఇప్పుడు నేను ఒక సరైన యోగ్యతమైన వ్యక్తికి వివాహం చేయాలి, తద్వారా వీరి యొక్క పరిస్థితి నుంచి కూడా వీళ్ళని ఎలాగైనా విముక్తి చేయాలి, దానికి గల మార్గం ఏమిటి అని ఆలోచించగా అప్పుడు అక్కడొక వాళ్ళందరూ సూచించారనమాట. ఓ రాజా, మీరు ఒక సరైన యోగ్య వ్యక్తి కోసం వెతుకుతున్నారు, మీ అందరి కుమార్తెలకి వివాహం చేయడానికి సరైన యోగ్య వ్యక్తులు ఎవరు అని. సో దగ్గరలోనే మనకు ఇప్పుడు సమయంలో మీకు తెలుసు అనుకుంటాను, చూలి అనే ఒక చూలి నామ మహాముని. సో ఈ సమయంలో చూలినామా అనే ఒక మహాముని, గొప్ప ముని, బ్రహ్మర్షి అంత గొప్ప ముని దగ్గరలోనే ఉన్నాడు. సో ఆయన స్టోరీ చెప్తున్నారన్నమాట, ఆయన గొప్పతనం ఏంటనేది. సో ఆయన ఎంతో గొప్పగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ గొప్పగా తపస్య వ్రతాన్ని అనుసరిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆయన సంపూర్ణంగా మగ్నమయ్యి తన ఆశ్రమంలో ఉన్నాడనమాట. సో హరే కృష్ణ. సో ఆ విధంగా ఆయన అక్కడ ఆశ్రమంలో ఎన్నో రకాల తపస్సులు చేస్తున్నాడు. ఆ సమయంలో ఇది జరిగిన ఘటన. సో ఆయన గురించి, గొప్పతనాన్ని గురించి ఇక్కడ రాజుకు చెప్తున్నారనమాట. అంటే ఆ సమయంలో జరిగిన విషయం చెప్తున్నారు. సో అప్పుడు అలా ఆయన గొప్పగా అక్కడ తపస్సులు అవన్నీ చేసుకుంటున్నప్పుడు ఒక గంధర్వి, ఆమె పేరు సోమద. హరే కృష్ణ, సారీ. ఒక గంధర్వి, ఆమె పేరు సోమద. సో ఆమె ఊర్మిళ అనే ఆమె పుత్రిక అన్నమాట, గంధర్వి యొక్క పుత్రి. సో ఆమె ఏం చేసిందంటే, ఆమె సోమద అనే ఆమె ఇప్పుడు ఈయన మగ్నమయ్యి ఆయన తన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వ్రతాలు అవన్నీ చేసుకుంటూ ఉన్నాడు. సో ఈమె వచ్చేసి అక్కడ ఆమె కూడా ఎంతో వేదిక ధర్మాన్ని అనుసరిస్తుందన్నమాట. అలా ఆయనకు వచ్చి అక్కడ ఎన్నో రకాల సేవలు చేయడం ఆరంభించిందనమాట. అంటే అక్కడే దగ్గరలో ఆశ్రమం దగ్గరే ఉండి అక్కడ ఎన్నో రకరకాల సేవలు, అవసరమైన సదుపాయాలు కానీ రకరకాల అన్ని వస్తువులు కానీ అలా హెల్ప్ చేస్తూ ఎన్నో రకాల సేవలు చేసిందనమాట. సో ఆ విధంగా ఎన్నో సేవలు చేసింది. తర్వాత ఈయన ఒక వ్రతం అంతా పూర్తయిన తర్వాత ఆమె యొక్క సేవలకి సంతృష్టి చెంది, ఎంతో సంతృప్తి చెంది అప్పుడు ఆ చూలి అనే ముని ఆమెను అడిగారనమాట, నీ యొక్క ఎంతో సేవాభావానికి ఎన్నో రకాల నువ్వు సేవలు చేశావు, నీ చేసిన ఈ సేవలన్నీ నాకు ఎంతో సంతృప్తికరంగా ఉన్నాయి. సో తప్పకుండా నీకేమైనా వరం కావాలి అంటే కోరుకో, ఎందుకంటే నువ్వు ఇంత సేవ చేసినందుకు నీకు ఏం కావాలంటే నా వరాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, మరి నేను నీకు ఏం మేలు చేయగలను అని అడుగుతారనమాట. అప్పుడు ఆ యొక్క స్త్రీ కూడా ఆ యొక్క ఋషి, మహాముని, బ్రహ్మర్షిని గొప్పగా పొగుడుతూ, మీరు చాలా గొప్పవారు, మీరెంతో వ్రతాలు, ఎన్నో రకాల తపస్సులు, ఆధ్యాత్మిక మార్గంలో మీరు ఎంతో ప్రగతిని సాధించారు. సో మీకు ఎంతో ఆ తేజస్సు ఉంది, ఆధ్యాత్మిక శక్తి మీకు చాలా ఉంది. సో నాకు ఏం కావాలి అంటే, నేను విధవా స్త్రీని కాదు, నాకు ఏ పతి లేడు. అంటే ఆమె యంగ్, అంటే యువతి అన్నమాట, యువ కన్య ఆ సోమద అనే ఆమె. సో ఆమె ఏం చెప్తానంటే, అపతిశ్చాస్మి భద్రం తే భార్య చాస్మి న కస్యచిత్. సో నాకు పతి లేడు, ఇంకా నేను ఎవరి భార్య కూడా కాదు, అలాగా నేను విధవ కూడా కాదు. బ్రహ్మేనోపగతయాశ్చ దాతుం అర్హసి మే సుతం. ఇప్పుడు ఏమంటుందంటే, మీ యొక్క బ్రహ్మ తేజస్సు, మీ యొక్క ఆధ్యాత్మిక తేజస్సు ద్వారా మీ ద్వారా ఒక పుత్రుడు నాకు సంతానంగా కావాలి.
మీ యొక్క బ్రహ్మ తేజస్సు ద్వారా సృష్టించిన పుత్రుడు. సో ఇక్కడ ఆమె ఏంటంటే ఇది ఆయనతో ఏదో వివాహం చేసుకొని మైథునం చేసి తద్వారా ఒక పుత్రుడి సంతానంగా కావాలని కోరుకోవట్లేదు. మీరు ఎంతో శక్తివంతులు, ఆ విషయం నాకు తెలుసు అని పొగిడి మీ ఆ ఆధ్యాత్మిక శక్తి ద్వారా ఒక పుత్రుడిని నాకు ప్రసాదంగా ఇవ్వండి అని. అంటే ఇక్కడ ఎవరైతే చూలి ముని ఆమెను స్పర్శించకుండా కూడా ఆయన ఆధ్యాత్మిక శక్తితో, ఆయన బ్రహ్మ తేజస్సుతో ఒక పుత్రుడిని ప్రకటిస్తాడు. అంటే ఆయనకి ఎవరు అవసరం లేదు, అంత శక్తివంతుడు ఆయన. సో అలా ఒక పుత్రుడిని ఆయన ప్రకటిస్తాడనమాట. తస్య ప్రసన్నో బ్రహ్మర్షిర్ దదౌ పుత్రం మనుత్తమం. సో ఎంతో ప్రసన్నం చెంది ఆ బ్రహ్మర్షి అయిన చూలిముని ఒక పుత్రుడిని ఉత్పన్నం చేస్తాడు సొంతంగా ఆయన యొక్క తేజస్సుతో, బ్రహ్మ తేజస్సుతో. అందుకనే ఆయన పేరు వచ్చేసి బ్రహ్మదత్త ఇతి ఖ్యాతం మానసం చూలినస్సుతం. మానస పుత్రుడు అనమాట. అంటే బ్రహ్మర్షి అయిన ఈ యొక్క చూలినః సుతం, ఆ చూలిముని యొక్క పుత్రుడే, కానీ ఈయన మానస పుత్రుడు. అందుకే ఆయన యొక్క బ్రహ్మ తేజస్సు ద్వారా ఈ యొక్క పుత్రుడు ప్రాప్తించాడు కనుక ఈయన పేరు బ్రహ్మదత్తం. బ్రహ్మదత్త అనే పేరుతో ఈయన పిలువబడతాడు, ఇలా ప్రఖ్యాతి చెందుతాడు. ఎంతో గొప్ప వ్యక్తిగా ఈయన ప్రఖ్యాతి కాంచుతాడు మొత్తం లోకాల్లో. సో నువ్వు ఈ యొక్క శిశువుని నీ పుత్రుడిగా స్వీకరించు అనేసి ఆమెకి ఇచ్చేస్తారనమాట. ఆమె అడిగిన వరాన్ని ఆ విధంగా ఆయన ఇచ్చేస్తాడనమాట. ఈ సోమద క్షత్రియురాలన్నమాట. సో అలాగే ఆమె పుత్రుడు కూడా ఒక క్షత్రియ రాజుగా ఎదుగుతాడనమాట. ఎదిగి కాంపిల్య ప్రదేశానికి, ఆయన ఆ యొక్క నగరానికి రాజధానికి రాజుగా ఇప్పుడు ప్రస్తుతం ఆయన నివసిస్తున్నాడు. ఈ బ్రహ్మదత్త అనే ఈ యొక్క చూలిమునికి ఒక మానస పుత్రుడైన, అంటే ఎంతో స్పెషల్ సన్ అనమాట. వీళ్ళందరూ ఇలాంటి వారు చాలా స్పెషల్. ఇప్పుడు ఇలాంటి కథలన్నీ వింటే మీకు అసలు అర్థం కాదేమో, అసలు ఇలాంటివి సంభవమా అని. కానీ ఇలాంటివన్నీ సంభవం, అలాంటివన్నీ జరిగాయి. అందుకని రామాయణం, మహాభారతం ఇలాంటి మన గ్రంథాలు, భాగవతం ఇవన్నీ కూడా మనం ఎప్పుడు చదవాలంటే మనకు భగవంతుడి పైన, శాస్త్రాల పైన ఎప్పుడైతే నమ్మకం అనేది ఉంటుందో అప్పుడు మనం చదివితే మనం దాని నుంచి ఇంకెక్కువగా గ్రహించగలం అన్నమాట విషయాల్ని. సో ఇలాంటి విషయాలు ఎన్నో శక్తులు ఉన్నాయి, ఎన్నో విషయాలు మనం చూస్తాం ఇలాంటివి ఇంకా కూడా. సో ఈ యొక్క కాంపిల్య నగరంలో ఎంతో మంచి నగరం, సమృద్ధి నగరం. దేవతల ఈ యొక్క కాంపిల్య నగరంలో ఈ యొక్క రాజు బ్రహ్మదత్త నివసిస్తున్నాడు. సో ఎంతో యోగ్యమైన వ్యక్తి, వేదిక ధర్మాన్ని సరిగ్గా అనుసరిస్తూ మీ యొక్క అంటే అని చెప్తారనమాట. అప్పుడు ఈ యొక్క కుశనాభ రాజు అప్పుడే ఆయన ఈ కథ వినగానే ఆయనకు అర్థమైపోతుంది, ఇతను సరైన వ్యక్తి మా యొక్క కుమార్తెలకు భర్తగా లభించడానికి. సో వెంటనే ఆయన స్వయంగా బ్రహ్మదత్తకి ఆహ్వానం పంపిస్తాడు. తద్వారా ఆయన బ్రహ్మదత్త వస్తాడు. సో ఆయనకి తన 100 కుమార్తెలను కన్యాదానం చేస్తారనమాట. 100 కన్యలను దానం చేస్తారనమాట. ఒకసారి నేను చూస్తున్నాను, ఇంటర్నెట్ పర్వాలేదు బాగానే ఉంది, కానీ మధ్యలో కొద్దిగా ట్రబుల్ ఇచ్చినట్టుంది, పర్వాలేదు. సో మనం కంటిన్యూ చేద్దామంట, కొద్దిగా ఉంది ఇంకా స్టోరీ. సో లాస్ట్కి వచ్చేస్తున్నాము. సో ఇక్కడ బ్రహ్మదత్తకి ఈ విధంగా ఆయన ఎంతో ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తూ మంచి యోగ్య వ్యక్తి అనే విషయాన్ని అర్థం చేసుకొని తన కుమార్తెలందరినీ పిలిచి కూడా ఒక్కొక్కరిని 1 by 1 ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. అలా ఒక్కొక్కరిని అంటే కన్యాదానం చేసేటప్పుడు ఆయన చేతికి కన్యని ఇచ్చారు కదా, అలా చేతి స్పర్శించగానే ఆ బ్రహ్మదత్త ఈ యొక్క కన్యాదానం చేయగానే, ఒక్కొక్క కన్యను చేస్తున్నారు, ఒక కన్యను ధ్యానం చేయగానే ఆయన చేతి స్పర్శ తగలగానే వాళ్ళు గూని ఉన్నారు కదా, మళ్ళీ ఆ గూని సమస్య వెళ్ళిపోయి హంచ్బ్యాక్ వెళ్ళిపోయింది. మళ్ళీ ముందున్న విధంగా అందమైన యవ్వన స్త్రీలాగానే వాళ్ళు ప్రత్యక్షమైపోయారన్నమాట, మారిపోయారనమాట. అది బ్రహ్మదత్త యొక్క పవర్. సో ఈ విధంగా ఆయన ఒక్కొక్కరు చేయి పట్టుకోగానే వారి యొక్క హంచ్బ్యాక్ అంటే గూని వెళ్ళిపోయి మళ్ళీ ముందులాగా ఎలాగైతే ఎంతో సౌందర్యవంతమైన స్త్రీలుగా ఉన్నారో అలా మారిపోయారనమాట.
సో ఇదనమాట విశేషత. సో ఈ విధంగా ఎప్పుడైతే ఆ రాజు కుశనాభ చూస్తాడో, అరే నా యొక్క పుత్రులు వెంటనే మొత్తం మళ్ళీ ముందులాగా ఈ యొక్క గూని ప్రభావం నుంచి వాయుదేవత యొక్క ఈ యొక్క ప్రభావం నుంచి ముక్తి చెంది మళ్ళీ వీళ్ళు పూర్వంలాగా ఎంతో సౌందర్యంగా సరైన స్త్రీలాగా వీళ్ళు మారిపోయారనేసి ఎంతో ఆనందాన్ని అని వ్యక్తం చేశాడనమాట. ఈ విధంగా వివాహం అయితే జరిగిపోయింది. వివాహం జరిగిపోయిన తర్వాత ఇంకా మరి ఈ యొక్క రాజు బ్రహ్మదత్త వీళ్ళందరూ 100 మంది ఇప్పుడు రాణులు ఆయనకి, అంటే 100 మందిని వివాహం చేసుకున్న 100 మంది భార్యలతో, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఋషులు మునులు ఇంకా ఆయన యొక్క టీచర్స్ ఎవరైతే వచ్చారో ఆయన యొక్క గురువులందరూ కూడా వాళ్ళందరూ కూడా మరి తిరిగి ఆయనతో వచ్చిన సంబంధీయులందరూ కూడా తిరిగేసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారంటే కాంపిల్య రాజ్యదానికి వెళ్ళిపోయారు. ఈ విధంగా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చేరుకోగానే అక్కడ ఈమె యొక్క మాత అంటే బ్రహ్మదత్త యొక్క మాత సోమద ఆమె చూసి ఎంతో మంచి సౌందర్య ఈ భార్యలందరినీ చూసి ఎంతో ఆనందంతో సంతృప్తి చెంది ఒక్కొక్కరిని ఆహ్వానం పలికి ఒక్కొక్కరిని ఆమె తన కోడలిగా స్వీకరించిందనమాట. అలా ఇంట్లోకి వాళ్ళని ఆహ్వానించింది అని చెప్పారు, ఇక్కడ రాశారు. మరి ఈ స్టోరీ ఎందుకు చెప్పారు, దీనికి మరి విశ్వామిత్రుడికి సంబంధం ఏంటి, అది కూడా చూద్దామంటే ఇప్పుడు అదే లాస్ట్ సెక్షన్ ఈరోజుది. సో ఇక్కడ విశ్వామిత్రుడు మరి ఎలా అంటే సంబంధం ఏంటంటే ఇప్పుడు అదే చూడబోతున్నాము. చెప్పాం కదా కుశ వంశానికి పుట్టినవాడే అనేసి, అందులోనే వచ్చి జన్మించాడని. మరి ఎవరికంటే కుశనాభ యొక్క ద్వారానే. ఇప్పుడు కుశ యొక్క పుత్రుడు కుశనాభ అయితే ఈ కుశనాభ మరి ఇప్పుడు ఆయన 100 మంది కుమార్తెలు ఉన్నారు, ఆయనకు 100 మంది కుమార్తెలు మరి పెళ్ళి అయిపోయాయి, వెళ్ళిపోయారు అందరూ. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు, మరి ఆయనకు మళ్ళీ ఎవరు పిల్లలు లేకుండానే ఉన్నారు. సో కనీసం ఒక కొడుకన్నా నాకు కావాలి అనేసి ఉద్దేశం అనమాట ఇప్పుడు ఆయనకి. సో ఆ ఉద్దేశంతో కుశనాభ పుత్రేష్టి యజ్ఞం ఎలాగైతే దశరథ మహారాజ్ చేశాడో రాముడి కోసం, అలాగే పుత్రేష్టి యజ్ఞాన్ని చేసి ఒక పుత్రుడినైనా ప్రాప్తించుకోవాలి, సరైన మంచి పుత్రుడిని ప్రాప్తించుకోవాలని వాళ్ళు చేశారనమాట. ఆ విధంగా ఆ పుత్రకామేష్టి యజ్ఞం అనేది సఫల్యం జరిగింది. అందులో భాగంగా కుశ అప్పుడు బ్రహ్మలోకంలో ఉన్నాడనమాట. ఆయన బ్రహ్మలోకంలో ఆ సమయంలో బ్రహ్మలోకం నుంచి దిగి వచ్చి తన కుశనాభ తన పుత్రుడికి ఆశీర్వాదం ఇంకా మంగళాచరణం పలికి ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి, నీకు తప్పకుండా ఒక మంచి ధార్మికమైన పుత్రుడు లభిస్తాడు. సో మై డియర్ సన్, ఆయనకు నువ్వు గాది అని పేరు పెట్టు, ఆయన ద్వారా నువ్వు కూడా ఎంతో ప్రఖ్యాతి చెందుతావు, అటువంటి గొప్ప పుత్రుడు నీకు లభిస్తాడు, ఆయన పేరు గాది అని పేరు పెట్టని చెప్పేసి నీలాంటి మంచి లక్షణాలు నీ పుత్రుల్లో కూడా ఉంటాయి అనేసి ఆయనకు వ్యాఖ్యానం చేసి వెళ్ళిపోతారు తిరిగి బ్రహ్మలోకానికి. సో ఆ విధంగా దాని తర్వాత కొంచెం సమయం తర్వాతే ఆ వరం ప్రకారం ఆయన చెప్పిన వరం ప్రకారమే ఇక్కడ కుశనాభకి గాది అంటే ఒక పుత్రుడు లభిస్తాడు, ఆయనకు గాది అనే పేరు పెడతారనమాట. ఎందుకంటే కుశనాభ వాళ్ళ యొక్క తండ్రి కుశ చెప్పాడు కదా నువ్వు గాది అని పేరు పెట్టని, అందుకే గాది అనే పేరు పెడతారనమాట. సో ఈ గాది అనే వ్యక్తి అంటే పుత్రుడు కుశనాభ ఇంకా ఆయన యొక్క పత్ని గ్రటిచికి పుట్టారనమాట. ఈ గాది గురించి ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు విశ్వామిత్రముని చెప్పేస్తాడు పాయింట్ ఏంటంటే ఆ గాది ఎవరో కాదు నా తండ్రి అనేసి విశ్వామిత్రముని చెప్తున్నాడు అనమాట. సో ఇది అంటే ఇప్పుడు కుశనాభ అనేది విశ్వామిత్రుడి యొక్క తాతయ్య అనమాట. కుశ అనేది ఇప్పుడు విశ్వామిత్రుడి యొక్క ముత్తాత అన్నట్టుగా. ఇంకంటే బ్రహ్మదేవుడు ఒక విధంగా చెప్పాలంటే అంత క్లోజ్ కనెక్షన్ ఉంది విశ్వామిత్రునికి. సో ఇప్పుడు అంటున్నారు అనమాట, ఆ గాదియే నా తండ్రి, నేను ఆయన పుత్రుడినే, అందుకే నన్ను కుషిక అనేసి గాదిని కూడా అంటారు, కౌశిక అనేసి ఇక్కడ విశ్వామిత్రుడిని పిలుస్తారు. అందుకే నా పేరు కౌశిక, ఎందుకంటే నేను కుశ వంశంలో పుట్టాను కనుక అనేసి ఇక్కడ ఆయన రాముడికి తన గురించి చెప్తాడనమాట, తన వంశం గురించి ఈ విధంగా. ఇంకా నెక్స్ట్ మరి ఇంకొక విషయం కూడా చెప్తున్నారు దీంతో పాటు, ఇంకో చిన్న స్టోరీ కూడా. అదేంటంటే ఇప్పుడు మరి ఇక్కడ ఎందుకు ఉన్నాడు, ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు అంటే ఇప్పుడు సిద్ధాశ్రమంకి ఎందుకు వచ్చాడు, సిద్ధాశ్రమం నుంచి మళ్ళీ ఎటువైపు వెళ్తున్నారు, పైకి ఎందుకు వెళ్తున్నారు అనే విషయం కూడా ఇప్పుడు చెప్తారనమాట. ఇంకోటి ఏం చెప్తున్నారంటే
విశ్వామిత్రముని, నాకు ఒక అక్క ఉందన్నమాట. మా అక్క పేరు వచ్చేసి, ఆమె ఎంతో మంచి పతివ్రత స్త్రీ, ఇంకా మన్నో వ్రతాలని బాగా ధర్మాన్ని అనుసరించి ఆమె పేరు సత్యవతి. ఆ సత్యవతిని మా తండ్రి అంటే ఆ సత్యవతిని రిచిక ఓకే రిచిక అనే ఋషికి వివాహం ఇచ్చారు, అంటే భార్యగా అంటే ఆయనకు వివాహం చేశారు. సో ఆమె సత్యవతి ఈ రిచిక అనే తన భర్తకి ఎంతో బాగా సేవ చేసి అనుసరిస్తూ ఆ భర్తను అనుసరించింది. తద్వారా ఆమె ఆ భర్తతో పాటు స్వర్గానికి వెళ్ళిపోయింది, స్వర్గప్రాప్తానికి లభించింది. ఎందుకంటే ఆమె పత్నిగా ఆమె ధర్మాన్ని ఎంతో బాగా నెరవేర్చినందుకు ఆమె పతి ఎక్కడికి వెళ్తే ఆమె కూడా ఆయన పతితో వెళ్ళిపోయిందనమాట. ఆమె భర్త స్వర్గానికి వెళ్తే ఆమె కూడా ఎంతో బాగా ధర్మాన్ని అనుసరించింది కనుక ఆమె కూడా స్వర్గానికి చేరుకుందంట. ఎవరు? సత్యవతి. అయినా కానీ ఆమె ఎంతో దయామయ్యరాలు. ఆమె స్వర్గానికి ప్రాప్తించుకున్నా కానీ ఆమె ఇంకొక రూపంలో, నది రూపంలో ఈ యొక్క భూమి మీద ఎంతోమంది జీవులకి మేలు కలిగించాలి, ఈ జీవితంలో వచ్చే జీవితంలో ఒక మంచి పుణ్యం కలగాలి అనే విధంగా, వాళ్ళకి మేలు చేయాలనే విధంగా ఆమె ఒక నది రూపంలో వచ్చి ఇక్కడ హిమాలయాల నుంచి ఆరంభమయ్యి అక్కడ నుంచి చుట్టుపక్కల ప్రజలందరినీ ఈ యొక్క జలాలతో, ఆమె యొక్క జలాలతో వాళ్ళందరికీ కూడా మేలు చేస్తూ ఉందన్నమాట. వాళ్ళకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఆమె నది రూపంలో వచ్చి ఇక్కడ నివసిస్తుంది హిమాలయాల దగ్గర. సో అలాగే నా యొక్క హిమాలయాల శరణ ఆమె తీసుకున్నందువలన నాకు కూడా మా అక్క సత్యవతి పట్ల ఉన్న ఒక ఆప్యాయత వలన నేను కూడా ఆ హిమాలయాల నది, మా అక్క ఉన్న నది రూపంలో ఉన్న మా అక్క దగ్గరనే నేను కూడా నివసిస్తూ ఉండేవాడిని. అలా అక్కడే నివసిస్తూ ఒక మంచి జీవితాన్ని జీవిస్తున్నాను. కానీ నాకు ఇంకా ఇక్కడ కొన్ని యోగా ఇంకా యజ్ఞాలు చేయవలసి వచ్చింది. దానికి నేను ఆ ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళవలసి వచ్చింది. అందుకే ఈ యొక్క యోగ సిద్ధ ఇవన్నీ చేయడానికి, యజ్ఞాలు చేయడానికి, కొన్ని సిద్ధులు ప్రాప్తించడానికి, అలాగే కొన్ని మానవ కళ్యాణానికి, ఇలా కొన్ని కార్యాలు చేయడానికి నేను అక్కడ నుంచి ఆ పద్ధతి కోసం, ఈ యజ్ఞం చేయడం కోసం ఆ స్థలాన్ని త్యాగం చేసి ఇక్కడ రావాల్సి వచ్చింది. అందుకే నేను సిద్ధాశ్రమానికి వచ్చి సిద్ధాశ్రమంలో ఈ యజ్ఞాలు చేశాను. కనుక ఇప్పుడు ఆ యజ్ఞం కార్యక్రమం అంతా పూర్తయిపోయింది కనుక ఏ కార్యక్రమానికి వచ్చాను నా యోగ పద్ధతిలో. అందుకనే ఇప్పుడు నెక్స్ట్ నేను పైకి మళ్ళీ నా స్థలానికి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్తున్నాను కూడా అని చెప్తారనమాట. సో తద్వారా ఇప్పుడు ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడు ముందు ఇక్కడ జనక మహారాజు తర్వాత ఎక్కడికి వెళ్తారో తెలియదు, చూద్దామంట. సో ఈ విధంగా ఓ రామ, నేను నా యొక్క జన్మ, నా యొక్క వంశం, ఏ వంశంలో పుట్టాను, అన్ని విషయాలు నేను నీకు చెప్పాను. సో అందుకనే నువ్వు ఈ యొక్క స్థలం గురించి అడిగావు, కానీ ఈ స్థలానికి, నా వంశానికి నాకు సంబంధం ఉంది కనుక ఆ సంబంధానికి సంబంధించిన విషయాలన్నీ చెప్పేశాను నీకు. సో నీకు ఇలా అన్ని కథలు చెప్తూ ఉండేసరికి ఇప్పుడు రాత్రి అయిపోయింది. మనం సాయంత్రం సంధ్యావందనం చేసుకొని స్టార్ట్ చేసాము. సూర్యాస్తమయ సమయంలో, సూర్యాస్తమం అయిపోయిన తర్వాత మనం స్టార్ట్ చేసాము. ఇప్పుడు సూర్యాస్తమం అయిపోయి కూడా ఒక ఆల్మోస్ట్ 2 ముహూర్తాలు అయిపోయాయి. తద్వారా ఇప్పుడు ఏంటంటే కొంచెం రాత్రి అయిపోయింది. నువ్వు చూడొచ్చు చుట్టుపక్కల అన్నీ కూడా, చెట్లన్నీ కూడా ఏమాత్రం సౌండ్స్ రావట్లేదు. పక్షులు మామూలుగా తిరుగుతూ ఉంటాయి కదా, పక్షులు శబ్దాలు చేస్తూ ఉంటాయి, రకరకాల జంతువులు శబ్దాలు చేస్తూ ఉంటాయి. మనకి ఎప్పుడు ఆ శబ్దాలన్నీ వినిపించే, ఇప్పుడు ఏమి వినిపించట్లేదు, అంత సైలెంట్గా అయిపోయింది. ఇప్పుడు అన్నీ ఇంకా గుడ్లు గూబలు, అటువంటి రాత్రిలో తిరిగే పక్షులు, ఇంకా రకరకాల జీవులన్నీ కూడా ఇప్పుడు బాగా యాక్టివ్ అయిపోతున్నాయి. ఇంకా మనం వచ్చేసి మరి సూర్యుడు అస్తమించాడు, చంద్రుడు ఉదయించాడు, తారలు వచ్చేసాయి. సో చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనకి రాత్రి అయిపోయింది, లేట్ అవుతుంది, నిద్రపోవాలి ఇంకా. అంతేకాకుండా మళ్ళీ పొద్దున్నే లేచి మనం బయలుదేరాలి. మనం పొద్దున్నే వెళ్ళే కార్యక్రమంలో ఆటంకం కలగకుండా ఉండాలి అంటే మనం వెంటనే నిద్రపోవాలి. సో అందుకనే ఇంక నువ్వు నాకు అంటే ఇండైరెక్ట్గా ఇంకా మనం నిద్రపోవాలి, నువ్వు కూడా నిద్రపో అని చెప్తున్నారు. ఇంకా నువ్వు ప్రశ్నలు అడగ, ఇప్పుడు సమయం అయిపోయింది, రేపు చూద్దాం అన్నట్టుగా చెప్తున్నారనమాట. సో అలా చెప్పగానే అక్కడ ఉన్న ఋషి మునిలందరూ కూడా సాధువు అనేసి అందరూ ఆయనకి, విశ్వామిత్రమునికి గొప్పగా ఆయనకి జయ పలికారు. ఎందుకంటే ఆయన తన గురించి చెప్పారు కదా.
వంశం గురించి అన్నీ. తర్వాత ఇప్పుడు రాముడికి చెప్తున్నారన్నమాట, ఇంకా మనం ఇప్పుడు సమయం అయింది, ఇప్పుడు నిద్రించే సమయం అయిపోయింది కనుక మిమ్మల్ని మనము పడుకుందామనేసి అలా రాముడు, విశ్వామిత్రుడు, ఋషులందరూ కూడా అక్కడే నది ఒడ్డున, షోనా నది ఒడ్డున పడుకున్నారు. మళ్ళీ పొద్దున్న నుంచి నెక్స్ట్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఎక్కడికి వెళ్తారు, మళ్ళీ ఏం స్టోరీ వస్తుంది, రాముడు ఏం ప్రశ్న అడుగుతాడు, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ, అది మనము వచ్చే వారం చూద్దామంట. సో మీరు కూడా ఇండియాలో ఉన్న వాళ్ళైతే అందరికీ రాత్రి అయిపోయింది మనకి ఇక్కడ, కానీ ఇంకొంచెం సమయం ఉందనుకుంటా మీకు. సో ఎప్పుడైతే అప్పుడు ఇలా రాముడిని తలుచుకుంటూ రామాయణాన్ని గుర్తు చేసుకుంటూ నిద్రపోండి. సో ఈరోజు ఇక్కడే నేను మన యొక్క చర్చను ముగిస్తాను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. హరే కృష్ణ. శ్రీ వాల్మీకి రామాయణం की जय, शिल प्रभुपाद की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे, हरि हरि बोल.